ఈ దినానికి ధ్యానాంశం లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మనం ఎన్నో పర్యాయాలు ప్రార్థన చేస్తాం, యేసయ్యా నీకులాగా ఉండాలని, నీ చిత్తము చేయాలని, నీ మార్గంలో నడవాలని, నిన్ను చూడాలని. యేసయ్యలాగా ఉండాలి అని అంటే దేవుని లేఖనంలో ఏమి రాయబడి ఉన్నదో, యేసయ్య ఏం చెప్తున్నారో మనం ఒకసారి వచనాన్ని చూసుకుందాం. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసయ్యలాగా మనం ఉండాలంటే యేసయ్య 3 విషయాలు చెప్పారు. మొదటిది ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకొని, రెండవది ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని, మూడవది నన్ను వెంబడించాలని. ఈ 3 చేస్తే మనము యేసయ్యలాగా మనం ఉంటామని దేవుని లేఖనము సెలవిస్తున్నది. తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే, మనుషులుగా మనకి ఎంతో ఆశలు, ఆశయాలు మనకుంటాయి, మన ఇష్టాలు ఉంటాయి. కానీ దేవుని కొరకు మన ఇష్టాలు అన్నీ వదులుకొని దేవుని చిత్తము చేయడం, అది మన ప్రధానమైన ఇష్టంగా పెట్టుకోవాలి. మన హృదయంలో మనల్ని మనం త్రోసివేసుకొని మనం కాదనుకొని యేసయ్య మన హృదయంలో ఆయన సింహాసనాసీనుడై ఉండాలి. ఆయన చిత్తం ఎలాగ తెలుసుకోగలం? ఆయన చిత్తం లేఖన భాగం మనం ధ్యానిస్తే పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తము మన పట్ల ఏదో బయలుపరిచి ఆ మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. అది తను తాను ఉపేక్షించుకొనడం అంటే. సిలువ ఎత్తుకొనడం అంటే ఏంటి అని అంటే, యేసయ్య ఒకే ఒకసారి తన జీవితంలో సిలువ ఎత్తుకొని నశించిపోతున్న మానవ కోటిని పాపాల నుంచి, శాపాల నుంచి విమోచించి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి తన ప్రాణము విమోచన క్రయధనంగా నశించిపోతున్న మానవాళిని ఆయన ప్రేమతో ఎంతో ఇష్టంగా తన ప్రాణాన్ని మన కొరకు పాపులుగా ఉంటుండగా యుక్త కాలంలో భక్తిహీనులైన మన కొరకు ఆయన చనిపోయారు. అంటే మనం క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న ఎన్నో కష్టాలు, ఎంతో బాధలు ఆయన కొరకు మనం సహించాలి. ఎందుకంటే దేవుని లేఖనంలో రాయబడింది, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎలను హింస నొందెదవు. మనం ఆ సద్భక్తి చేయడానికి, మన సిలువను ఎత్తుకోవడానికి అవన్నీ మనం సహించాలి. ఇంకొకటి, నన్ను వెంబడింపవలెను అని ఉన్నది. యేసయ్యను వెంబడించాలి అని అంటే మనము కాదనుకున్నప్పుడు, మనం తృణీకరించుకున్నప్పుడు ఆయన మనకి ఒక నూతన నవీన స్వభావం, దేవుని రాజ్యం ఎలాగ వ్యాప్తి చెందాలో ఆయన మనకి బయలుపరిచి ఆ మార్గంలో మనల్ని నడవడానికి ఆయన కృపని అనుగ్రహిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు ఈ వచనం వింటున్న అందరికీ దేవుడు కృప తోడై ఉండి అట్టి రీతిగా ఈ నూతన మాసంలో ఇక మీదట మన జీవితాంతము మనం యేసయ్యని వెంబడించులాగున మనము ఉపేక్షించుకొని మన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించులాగున ఆయన కృప మనకి తోడై ఉండి నడిపించును గాక. షాలోమ్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.